తెలంగాణ రాజకీయాలు మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయి. కాళేశ్వరం విజిట్ లో భాగంగా కన్నెపల్లి పంప్ హౌస్ కు వెళ్లిన కేటీఆర్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరు వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేసిందంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకున్న కేటీఆర్ అక్కడ చాలాసేపు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ని కార్నర్ చేస్తూ కౌంటర్ అటాక్ కు దిగారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా మరి తుమ్మిడిహట్టికి మాత్రం ఎన్నడూ వాళ్ళు ప్రయత్నం చేయలేదు. చివరికి ఒప్పందం చేసుకునే ప్రయత్నం, అంతర్రాష్ట్ర ఒప్పందం ఏదైతే చేయాలో ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకి సంబంధించి ఆ డ్యామ్ హైట్ విషయంలో ఏదైతే ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం ఎన్నడూ కూడా వారు చేయలేదు. చేసినట్టు నటించారు తప్ప ఎన్నడూ చేయలేదు. తుమ్మిడిహట్టి దగ్గర కడతాం అని చెప్పి టైం పాస్ చేసినారు, యాక్టింగ్ చేసినారు. తెలంగాణని మభ్యపెట్టే ప్రయత్నం కూడా చాలా పెద్ద ఎత్తున చేసినారు. మన పక్కన ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను పుట్టక ముందు నుంచి, అంటే నాకు ఇంకా ఈ నెలలో 50 ఏళ్ళు వస్తున్నాయి, నేను పుట్టక ముందు నుంచి వింటున్నాం పోలవరం ప్రాజెక్ట్ అని. అంతకుముందు సినిమాలలో కూడా ఉంటుండే, నేను 50 ఏళ్ళు 60 ఏళ్ళ కిందటి సినిమాలలో కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. పోలవరం ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు, కిందికి నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు, గోదావరికి అడ్డం కట్టి కిందికి డెల్టాకు నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు. దశాబ్దాలుగా వింటున్నా పోలవరం కాలే, ఇంకా కూడా కాలే. 28లో అవుతుంది అంటున్నారు, అవుతుంది కావచ్చు. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు 4 ఏళ్ల లోపలనే పూర్తి చేసిండ్రు. ఒక్క బ్యారేజ్లో 2 పిల్లర్ల కాడ కొంత కుంగుబాటు వచ్చింది. సరే, అందులో కూడా లంగతనం ఉందనేది మా అందరి అనుమానం. అందులో కూడా ఎలక్షన్ల ముంగటనే జరిగింది. కొంతమంది దుర్మార్గులు ఏదో చేసిండ్రు, ఎలక్షన్లు గెలిచేందుకు కేసీఆర్ను బద్నాం చేసేందుకని ఒక అనుమానం కూడా మాకున్నది. వాస్తవం ఏంటి అంటే, ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయో ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్, దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు. కేవలం 400 కోట్లు మాత్రమే. ఆ బ్లాక్ మొత్తం కట్టినా అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. ఎల్ఎన్టీ అనే సంస్థ ముంగటికి వచ్చింది, చెప్పింది ఆ 400 కోట్లు మేము కట్టిన మా ప్రాజెక్టుల నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే ఉన్నది, మొత్తం పైసలు మేము పెడతాం, మేము కడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇప్పటికి 30 నెలలు అయిపోయాయి. 31 నెలలు అయిపోయింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళకి కూడా ఒకటే పట్టుకున్నాడు, కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికిమాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాదు. ప్రతిసారి మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదు నీళ్లు. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ నీళ్లు లేకపోతే మొత్తం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులుంటే ఇక్కడ నుంచి తీయచ్చు. ఏది కన్నెపల్లి నుంచి కడెం నీళ్ళు వస్తే ఎల్లంపల్లికి అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు, ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. శ్రీరామ్ సాగర్ నిండితే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫ్లడ్ ఫ్లో వస్తే మిడిమానేరు నుంచే తీసుకోవచ్చు. అంటే చివరికి ఒకవేళ శ్రీరామ్ సాగర్లో కూడా నీళ్లు లేవనుకో, ఈ కాళేశ్వరం గొప్పతనం ఏంటంటే ఎస్ఆర్ఎస్పీలో కూడా నీళ్లు లేవనుకో, ఎస్ఆర్ఎస్పీ కూడా ఉన్న ఫ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో రివర్స్ పంపింగ్ ద్వారా అదే ఫ్లడ్ ఫ్లోలో నీళ్లు పైకి ఎత్తిపోసి ఎస్ఆర్ఎస్పీని కూడా నింపే బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా కన్నెపల్లి నుంచి ఒకవేళ ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేకపోతే ఎస్ఆర్ఎస్పీ కూడా నింపుకోవచ్చు, నిజాం సాగర్ నింపుకోవచ్చు, మల్లన్న సాగర్ నుంచి. ఒక్క మాటలో చెప్పాలంటే పాత 10 జిల్లాల తెలంగాణ ఉండే కదా, ఒక రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా తప్ప హైదరాబాద్ కూడా మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ముఖ్యమంత్రి గారి సో ఏమైందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్పృహ ఏమైందో, ఇంత అద్భుతమైన ప్రాజెక్టు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దీన్ని బదనాం చేసేందుకు మీకు నోరెట్లు వస్తుందో, మీకు ఎట్లా సిగ్గులేదో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి డైలాగులు కొడుతున్నాడు, రికార్డు స్థాయిలో ధాన్యం కొనం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, 2014 మునుపు, ఇంకా సిగ్గులేని మాట కూడా చెప్తున్నాడు, కాళేశ్వరంతో సంబంధం లేకుండానే రికార్డు స్థాయిలో ధాన్యం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మరి కాళేశ్వరం 2014 ముందు లేదు, అప్పుడు ఎందుకు పండలే పంటలు?
అప్పుడు మీరే కదా ఉన్నది. అప్పుడు ఎందుకు గాలే రికార్డు స్థాయిలో పంటలు? చెప్తావా? దమ్ముందా సమాధానం చెప్పేది? సిగ్గుండాలా మాట్లాడడానికైనా? అంటే కొద్దిగానైనా ఏమనుకుంటారో అన్న సోయి ఉండాలా. అంతెందుకయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ కోదాడకు మీ శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నడన్నా సూర్యాపేట జిల్లాలో కాకతీయ కాలువల్లో నీళ్ళు వచ్చినాయా? ఎన్నడన్నా ఆ టేలెండ్ గ్రామాలకు నీళ్ళు వచ్చినాయా? కాళేశ్వరం వచ్చేదాకా. కాళేశ్వరం వచ్చినాకనే కదా గోదావరి జలాలు రావి చెరువు ముట్టింది, రావి చెరువులోని గిరిజన భూములను తడిపింది. అందుకే సిగ్గులేని మాటలు మాట్లాడవద్దని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాళేశ్వరం సాధించిన అతిపెద్ద విజయం ఏంటి అంటే రైతు ఆత్మహత్యలు ఆపింది, బ్రతుకు భరోసానిచ్చింది రైతుకి. తెలంగాణలో భూముల విలువ పెరిగింది కాళేశ్వరం వల్ల, తెలంగాణ రైతుకు విలువ పెరిగింది కాళేశ్వరం వల్ల. తెలంగాణ పంజాబ్ను హర్యానాను తలదన్ని నంబర్ 1 రాష్ట్రంగా వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 అయింది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, రోజు తెల్లారు లేస్తే ఎకసెక్కపు మాటలు కాదు, తగ్గిన ఆత్మహత్యల్ని, కాపాడిన ప్రాణాల్ని ఏ లెక్కతో కొలుస్తావు నువ్వు? ఏ కులమానంతో కొలుస్తావు? ఏ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్తో చెప్తావు కాళేశ్వరం యొక్క ప్రయోజనం విలువ? నేను అడుగుతా ఉన్నా.